అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ లో టెట్ మరియు డిఎస్సి, ఎస్జిటి టెట్ మరియు పేపర్ 1 టెట్, ఎస్జిటి డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఎవరైతే ఈ బయాలజీ సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారో వారికి సంబంధించి ఈ మ్యాథ్స్ ఫండమెంటల్స్ ఎక్కువగా ఏ టాపిక్ లో బిట్లు వస్తున్నాయి, వాటికి సంబంధించి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఏ విధంగా వచ్చే ఇంపార్టెంట్ బిట్స్ ఏమున్నాయి అనేది ఒక్కొక్క టాపిక్ తీసుకొని ఒక్కొక్క టాపిక్ ఒక 2-3 వీడియోల్లో కొన్ని ఫస్ట్ వాటికి సంబంధించినటువంటి సినాప్సిస్, తర్వాత వాటికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ వివరిస్తూ ఈ రోజు నుంచి టెట్ డిఎస్సి సంబంధించి వీడియోలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఎవరైతే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉంటారో వారికి నిదానంగా అర్థమయ్యే విధంగా, మీకు ఎటువంటి మ్యాథ్స్ నాలెడ్జ్ లేకపోయినా సరే మ్యాథ్స్ లో ఖచ్చితంగా ఎక్కువ బిట్లు సాధ్యమైనంత వరకు మీరు అన్ని బిట్లు పెట్టగలిగే విధంగా చేయడం కోసం ఈ వీడియోస్ రోజు ఒకటి లేదా 2 వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మన ఛానల్ ని ఎవరైనా మీరు డిఎస్సి కి ప్రిపేర్ అయ్యే నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఉంటే ఈ మ్యాథ్స్ కి సంబంధించిన అంశాలని వివరంగా నిదానంగా చెప్పడం జరుగుతుంది. మీరు ఇటువంటి దీనికి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వారికి తెలియజేయండి. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోకి వెళ్దాం. మొట్టమొదటి మనకి ఇచ్చిన వాటిల్లో నెంబర్ సిస్టమ్ సంబంధించి దాదాపుగా మనకి ఒక 2-3 బిట్లు ప్రతిసారి వచ్చే అవకాశం ఉంది టెట్ లో కానీ డిఎస్సిలో కానీ. కాబట్టి ఒక చిన్న స్మాల్ టాపిక్ నుంచి స్టార్ట్ చేసి ఆ నెంబర్ సిస్టమ్ సంబంధించి పూర్తిగా మనం ఒక 2-3 వీడియోల్లో చూద్దాం. ఈ మొదటి వీడియోలో మనం ఈ నెంబర్ సిస్టమ్ లో ఎన్ని సంఖ్యలు ఉన్నాయి, వాటిల్లో చిన్న సంఖ్య పెద్ద సంఖ్య సంబంధించి మనం ఒక క్లారిటీగా ఈ వీడియోలో చూద్దాం. మనకి ఇక్కడ ఒక అంకె సంఖ్యలు 1 డిజిట్ నెంబర్స్, మనకి 1 డిజిట్ నెంబర్స్ మనం కానీ చూసినట్లయితే 1 2 3 4 5 and so on 9, 1 నుంచి 9 వరకు మనకి 1 డిజిట్ నెంబర్స్ ఉండడం జరుగుతుంది. టోటల్ గా ఎన్ని 1 డిజిట్ నెంబర్స్ ఉంటాయంటే 9 ఉంటాయి. ఈ 1 డిజిట్ నెంబర్ లో అతి చిన్న ఒక అంకె సంఖ్య వచ్చేసి 1, అతి పెద్ద ఒక అంకె సంఖ్య వచ్చేసి 9. ఇక్కడ మనం రాసాము 1 నుంచి 9 వరకు రాసాం. చిన్న స్టార్టింగ్ లో మన దాంట్లో కూడా మొదట రాసింది చిన్నది, లాస్ట్ లో రాసింది పెద్దది, చిన్న సంఖ్య పెద్ద సంఖ్య. అలాగే 2 అంకెల సంఖ్యలు మనం చూసినట్లయితే 2 అంకెల సంఖ్యలు 10 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. 10, 11, 12 ఆ విధంగా 97, 98, 99 వరకు వస్తాయి. ఈ మొత్తం 10 నుంచి 99 వరకు మనకి 90 నెంబర్స్ ఉంటాయి, 90 సంఖ్యలు ఉంటాయి. టోటల్ గా మొత్తం ఎన్ని సంఖ్యలు ఉంటాయంటే 90 సంఖ్యలు ఉండడం జరుగుతుంది. ఈ 90 సంఖ్యల్లో చిన్న సంఖ్య వచ్చేసి 10, పెద్ద సంఖ్య వచ్చేసి మనకి 99గా చెప్పుకోవచ్చు. అలాగే మనం 3 అంకెల సంఖ్యలు 100 నుంచి ప్రారంభమవుతాయి. 100 నుంచి 100, 101, 102, 103 ఆ విధంగా 999, లాస్ట్ లో 999 వరకు ఉంటాయి. అయితే ఈ 999, 100 నుంచి 999 వరకు ఎన్ని సంఖ్యలు ఉంటాయి అంటే 900 సంఖ్యలు ఉండడం జరుగుతుంది. ఇందులో చిన్న సంఖ్య వచ్చేసి 100, పెద్ద సంఖ్య వచ్చేసి 999. అదేవిధంగా 4 అంకెల సంఖ్యలు 1000 నుంచి ప్రారంభమవుతాయి. 1000, 1001 ఇట్లా విధంగా 9999, 9999 వరకు మనకి ఈ 4 అంకెల సంఖ్యలు రాయడం జరుగుతుంది. ఈ మొత్తం 4 అంకెల సంఖ్య వచ్చేసి 9000గా మనం చెప్పుకోవచ్చు. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ 4 డిజిట్ నెంబర్స్ ఆర్ 9000. అలాగే 5 అంకెల సంఖ్యలు, 5 అంకెల నెంబర్ ఆఫ్ 5 డిజిట్ నెంబర్స్. టోటల్ ఇక్కడ వచ్చేసి 5 డిజిట్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 10,000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 10,000 నుంచి మనకి 99,999 వరకు ఉంటుంది. మొత్తం వచ్చేసి మనకి 90,000 నెంబర్స్ ఉంటాయి. మొత్తం 5 అంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే నెంబర్ సిస్టమ్ లో మన సంఖ్యా వ్యవస్థలో మొత్తం 5 అంకెల సంఖ్య వచ్చేసి 90,000 5 అంకెల సంఖ్యలు ఉంటాయి. అలాగే వీటిలో చిన్నది వచ్చేసి 10,000, పెద్ద వచ్చేసి 99,999. ఇదే విధంగా 6 అంకెల సంఖ్యలో చిన్నది వచ్చేసి లక్ష నుంచి స్టార్ట్ అవుతుంది. లక్ష నుంచి 1,01, 1,02 ఈ విధంగా 9,99,999. ఈ విధంగా మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసినట్లయితే మనకు టోటల్ గా మనకి 9 లక్షల సంఖ్యలు ఉండడం జరుగుతుంది. 6 అంకెల సంఖ్యలు మన సంఖ్యా వ్యవస్థలో గల మొత్తం 6 అంకెల సంఖ్యలు ఎన్ని అంటే 9 లక్షలు ఉన్నాయి. అలాగే 7 అంకెల సంఖ్య, వీటిలో చిన్నది వచ్చేసి మనకి లక్ష చెప్పుకున్నాం. ఇక్కడ మనకి పెద్ద వచ్చేసి 9,99,999. ఈ విధంగా చిన్న సంఖ్య పెద్ద సంఖ్య. ఈ విధంగా 7 అంకెల సంఖ్య మొదట్లో స్టార్టింగ్ లో మనము 7 అంకెలు అంటే ఒక 1 పెట్టేసి 6 సున్నాలు ఉంటాయి. ఈ విధంగా 1, 10, 100, 1000, 10,000, లక్షలు, 10 లక్షలు. ఇక్కడ మనకి 10 లక్షలతో స్టార్ట్ అవుతుంది. 99,99,999 ఎండ్ అవుతుంది. ఈ మొత్తం ఎన్ని సంఖ్యలు ఉంటాయంటే 90 లక్షల సంఖ్యలు ఉండడం జరుగుతుంది. ఈ విధంగా ఎన్ని సంఖ్యలు ఉంటాయనేది మనకి అడగచ్చు. ఈ విధంగా చిన్న సంఖ్య ఏది, పెద్ద సంఖ్య ఏది.
వీటికి సంబంధించి ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి, మనం ఇది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఇదంతా మనము బైహార్ట్ చేసి గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి అనేది ఒకసారి మనం గమనించినట్లయితే, మొదట ఒక అంకె సంఖ్యలు మనకి 9 ఉంటాయి. మనం ఒకసారి ఇవన్నీ గమనించినట్లయితే స్టార్టింగ్ లో అన్నిటికీ 9 ఉంది, అన్ని కూడా 9లే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనము ఎన్ని అంకెల సంఖ్య అడిగినప్పుడు, ఇప్పుడు ఏదైనా అడిగినప్పుడు ఏం చేస్తామంటే ఖచ్చితంగా అన్నింటిలో 9 ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఒక 9ని రాసుకుంటాం. ఒక అంకె సంఖ్య అయితే ఆ ఒకటే సరిపోద్ది. 2 అంకెల సంఖ్యలు అయితే 2 ఉండాలి కాబట్టి 9 కాకుండా ఇంకో 0 పెట్టుకుంటాం. అదే 3 అంకెల సంఖ్య అయితే మొత్తం 3 ఉండాలి, ఒక 9 కాబట్టి ఇంకో 2 0 పెట్టుకుంటాం. మొత్తం టోటల్ గా 3 రావాలి, ఖచ్చితంగా ఒకటి 9 ఉండాలి. కాబట్టి 4 అంకెల సంఖ్యలు, ఇప్పుడు ఉదాహరణకి 6 అంకెల సంఖ్యలు ఎన్ని, ఒక మన నెంబర్ సిస్టమ్ లో ఉన్నటువంటి మన సంఖ్యా వ్యవస్థలో ఉన్నటువంటి 6 అంకెల సంఖ్యలు ఎన్ని అన్నప్పుడు మనము ఒక 9 వేసేసి దాని పక్కన 5 సున్నాలు పెట్టుకుంటాం. 1, 10, 100, 1000, 10,000 లక్ష. 9 లక్షల సంఖ్యలు మనకి 6 అంకెల సంఖ్యలు ఉంటాయి. ఈ విధంగా మనం ఎన్ని ఉంటాయి అన్నదానికి రాసేటప్పుడు ఈ విధంగా అడగచ్చు. మనకి ఖచ్చితంగా ఇటువంటి ప్రశ్నలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎస్జిటి టెట్ లో గానీ, ఎస్జిటి డిఎస్ లో గానీ ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఎన్ని ఉంటాయి, 2 అంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయి, 3 అంకెల సంఖ్యలు ఉన్నాయంటే 4 అంకెలు, ఉదాహరణకి 10 అంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయి, మన సంఖ్యా వ్యవస్థలో 10 అంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయి అన్నప్పుడు మనం ఒక 9 వేసి దాని పక్కన 9 సున్నాలు పెట్టుకుంటే సరిపోద్ది. ఇన్ని 10 అంకెల సంఖ్యలు ఉంటాయి. 1, 10, 100, 1000, 10,000 లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 100 కోట్లు, దాదాపుగా 900 కోట్లు, మనకి 900 కోట్ల 10 అంకెల సంఖ్యలు ఉంటాయి. ఈ విధంగా మనకి ఇచ్చిన వాటి ఆప్షన్స్ లో మనం చూసుకొని ఎన్ని అంకెలు అడిగారో ఒక 9 ఉంటుంది, మిగిలినవి సున్నాలు తీసుకుంటాం. అలాగే చిన్న సంఖ్య పెద్ద సంఖ్య కూడా మనం బైహార్ట్ చేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సేమ్ ఇదే విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. మనకి పెద్ద సంఖ్యను మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. పెద్ద సంఖ్య మనకి 9 కాబట్టి ఒక అంకె పెద్ద సంఖ్య అయితే 1 9, 2 అంకెల పెద్ద సంఖ్యలు అయితే 2 9, 3 అంకెల పెద్ద సంఖ్యలు అయితే 3 9, 4 అంకెల పెద్ద సంఖ్య అయితే 4 9, ఎన్ని అంకెల పెద్ద సంఖ్య అయితే అన్ని 9లు వేయడం జరుగుతుంది. అది మనం దానికి చెప్పుకోవచ్చు. అలాగే చిన్న సంఖ్యకి వచ్చేసరికి ఖచ్చితంగా మనం ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ 9 ఉంది. అదే విధంగా మనం చిన్న సంఖ్యలు రాసేటప్పుడు ఖచ్చితంగా ముందు 1 ఉండాలి. ఎందుకంటే మనం ఏమైనా ఒక నెంబర్స్ ఇచ్చేది 2 3 4 2 5 7 1 ఈ నెంబర్లతో స్టార్ట్ అయ్యే అతి చిన్న సంఖ్య రాయమన్నప్పుడు మనం స్టార్టింగ్ లో 1 నుంచి స్టార్ట్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ 0 ఉన్నా సరే మనము 0 రాయకుండా ముందు 1 రాసి తర్వాత 0 వేయాలి. ఎందుకంటే 0తో స్టార్ట్ అయ్యే నెంబర్ కి దానికి వాల్యూ తగ్గిపోతుంది కాబట్టి అది ఆటోమేటిక్ గా 4 డిజిట్ నెంబర్ రాసినా సరే మనం అది 0 2 5 1 2 5 ఇలా రాస్తే మనకి 3 డిజిట్ నెంబర్ అవుతుంది. అది ఖచ్చితంగా మనము 0తో కాకుండా స్టార్ట్ చేస్తాం. అందుకని ఖచ్చితంగా మనకి 1 ఉంటుంది. దాని పక్కన ఉదాహరణకి 2 అంకెల చిన్న సంఖ్య అంటే 1 పక్కన 1 సున్నా, మొత్తం టోటల్ గా 1 2 కావాలి. 4 అంకెల చిన్న సంఖ్య 1 దగ్గర 3 సున్నాలు, 1 2 3 4, మొత్తం 4 అంకెలు వస్తాయి. ఇప్పుడు 6 అంకెల చిన్న సంఖ్య 1 దగ్గర 5 సున్నాలు పెట్టాలి. కాబట్టి 5 సున్నాలు పెడితే ఏమవుతుంది, ఇది లక్ష అవుతుంది. ఈ విధంగా మనం చిన్న సంఖ్యల్ని గుర్తుపెట్టుకోవచ్చు. పెద్ద సంఖ్య అంటే ఎన్ని అంకెలు పెద్ద సంఖ్య కావాలంటే అన్ని 9లు రాస్తాం. ఎన్ని అంకెలు చిన్న సంఖ్య కావాలంటే 1 రాసి ఎన్ని తక్కువ అవుతాయి అన్ని 0లు తీసుకుంటాం. మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయంటే 9 రాస్తాము. ఆ 9 పక్కన 6 అంకెల సంఖ్యలు ఎన్ని అంటే 5 సున్నాలు పెడతాం. 7 అంకెల సంఖ్యలు అంటే 6 సున్నాలు పెడతాం. ఈ విధంగా మనము ఎన్ని సంఖ్యలు ఉంటాయో లెక్కించుకోవచ్చు. చిన్న సంఖ్య పెద్ద సంఖ్య లెక్కించుకోవచ్చు. వీటికి సంబంధించి బిట్లు ఏ విధంగా ఇస్తారంటే 2 అంకెల పెద్ద సంఖ్యకి 1 కూడితే ఏమొస్తుంది, మనం ఇక్కడ గమనించినట్లయితే 2 అంకెల పెద్ద సంఖ్య 1 కూడితే 3 అంకెల చిన్న సంఖ్య వస్తుంది. 3 అంకెల పెద్ద సంఖ్య 1 కూడితే 4 అంకెల చిన్న సంఖ్య వస్తుంది. ఇట్లా ఈ విధంగా 5 అంకెల పెద్ద సంఖ్యకి 1 కూడితే ఎంత వస్తుంది అన్నాడు. 5 అంకెల పెద్ద సంఖ్య వచ్చేసి 99,999. దానికి మనం 1 కూడినట్టయితే అది వచ్చేసి మనకి లక్ష అవుతుంది. ఈ విధంగా అడగచ్చు. కాబట్టి ఈ పెద్ద సంఖ్యకి 1 కూడితే ఏమొస్తుంది, లేదు రివర్స్ లో అడగచ్చు. ఇక్కడ 4 అంకెల చిన్న సంఖ్యలో నుంచి 1 తీసేస్తే ఏమొస్తుంది, 4 అంకెల చిన్న సంఖ్యలో నుంచి 1 తీసేస్తే ఏమొస్తుంది, లేకపోతే 4 అంకెల చిన్న సంఖ్య కంటే 1 తక్కువైన సంఖ్య ఏది. ఇప్పుడు 6 అంకెల చిన్న సంఖ్య కంటే 1 తక్కువైన సంఖ్య ఏది.
కింద వాటిలో 6 అంకెల చిన్న సంఖ్య కంటే 1 తక్కువైన సంఖ్య ఏది? అట్లా 7 అంకెల చిన్న సంఖ్య కంటే 1 తక్కువైన సంఖ్య ఏది? కాబట్టి చిన్న సంఖ్య కంటే 1 తక్కువైంది అన్నప్పుడు దానికంటే ముందు ఉన్నటువంటి 3 అంకెల చిన్న సంఖ్య అంటే 2 అంకెల పెద్ద సంఖ్య తీసుకోవాలి. అలా కాకుండా 3 అంకెల పెద్ద సంఖ్య కంటే 1 ఎక్కువైంది అంటే 4 అంకెల చిన్న సంఖ్య తీసుకోవాలి. కాబట్టి 2 అంకెల పెద్ద సంఖ్యకి 4 అంకెల చిన్న సంఖ్యకి 3 అంకెల పెద్ద సంఖ్యకి 4 అంకెల చిన్న సంఖ్యకి డిఫరెన్స్ వచ్చేసి 1 ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక అంకె యొక్క పెద్ద సంఖ్య అంటే 2 అంకెల పెద్ద సంఖ్య తీసుకున్నామంటే 3 అంకెల చిన్న సంఖ్యకి దానికి డిఫరెన్స్ 1 ఉంటుంది. ఈ విధంగా అడగచ్చు ప్రశ్నలు ఈ విధంగా అడుగుతారు. ఈ విధంగా ఒక మోడల్. అలాగే ఇంకా మనము డిఎస్సీలో ఇంతకుముందు టెట్లో డిఎస్సీలో ఎటువంటి బిట్స్ వచ్చాయి వాటిని కూడా ఎగ్జాంపుల్ గా తీసుకొని తర్వాత వీడియోలో చూద్దాం. ఎగ్జాంపుల్ గా ఇక్కడ మనకు ఈ టాపిక్ లో ఎటువంటి బిట్ రావడానికి ఆస్కారం ఉంది అనేది మనం చూసాం. ఇక్కడ 4 అంకెల పెద్ద సంఖ్యకి 4 అంకెల చిన్న సంఖ్యకి మధ్య తేడా ఎంత? 4 అంకెల పెద్ద సంఖ్యకి మరియు 4 అంకెల చిన్న సంఖ్యకి గల తేడా ఎంత అని అడగచ్చు.